హే గైస్, ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అని. అండ్ 3 ఎపిసోడ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ విజువల్స్ కానీ అండ్ మెయిన్లీ ప్రొడక్షన్ వాల్యూ కానీ అండ్ కాస్ట్యూమ్ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఈ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే ఫ్రోడ్ విత్ లో స్టార్ట్ అయింది. అంటే ఎండ్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ అండ్ బిగినింగ్ ఆఫ్ సెకండ్ స్టేజ్. అంటే ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే మోర్గొత్ ఏదంటే డిఫెక్ట్ అవుతాడు. డిఫెక్ట్ అయిన తర్వాత ఏంటంటే సౌరన్ అండ్ ఆర్క్స్ కలిసి ఏంటంటే ఈ ఫ్రోడ్ విత్గా వెళ్తాయి. అండ్ ఫ్రోడ్ విత్ కనుక మీరు చూసినట్టు ఈ క్యాసిల్ కనుక మీరు చూసినట్టయితే మాత్రం సీజన్ 1 లో గెలటరీలో కూడా ఏంటంటే సౌరన్ ఎత్తుకుంటూ సేమ్ ఇదే క్యాసిల్ కి ఫ్రోడ్ విత్కి అయితే వచ్చింది. అండ్ ఈ ఫ్రోడ్ విత్లో అయితే మాత్రం ఆఫ్టర్ మోర్గెట్ డిఫెక్ట్ తర్వాత ఏంటంటే సౌరన్ ఏంటంటే ఇప్పుడు మీ ఆర్క్స్ కి నేనే న్యూ కింగ్ అండ్ నేనే న్యూ డార్క్ లార్డ్ అంటాడు. అండ్ సౌరన్ అలా చెప్పినప్పుడు ఏంటంటే ఆర్క్స్ కన్నా యాడర్కి అయితే నచ్చదు. ఎందుకంటే సౌరన్ ఏంటంటే ఆర్క్స్ ఏంటంటే ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడు. అదైతే యాడర్కి తెలుసు. అండ్ సౌరన్ అనుకున్న ఆ అన్సీన్ వరల్ని క్రియేట్ చేయాలంటే మాత్రం చాలా ఆక్స్ అయితే చనిపోతాయి. కాబట్టి అదైతే యాడర్కి నచ్చదు. ఎందుకంటే యాడర్ కానీ మీరు ఆక్స్ కానీ చూసినట్టయితే మాత్రం అవి ఏంటంటే ఇంతకుముందు ఎలుసు. అండ్ ఆ ఎలుసు ఏంటంటే మోర్గొత్ ఏంటంటే వాటి మీద ఎలుసు మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఇలా ఆక్స్గా మారుతాడు. అండ్ మీరు కనుక యాడర్ని చూసినట్టయితే మాత్రం సీజన్ 1 లో అయితే మాత్రం జోసెఫ్ అని యాక్టర్ చేశాడు యాడర్ క్యారెక్టర్ లో. ఇప్పుడైతే మాత్రం వేరే యాక్టర్ చేశారు. జోసెఫ్ అంటే మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో బెంజిన్ స్టార్క్ చూసారుగా, సేమ్ అదే యాక్టర్ అయితే సీజన్ 1 లో యాడర్ చేశాడు. ఇప్పుడు సీజన్ 2 లో అయితే మాత్రం యాడర్ క్యారెక్టర్ లో వేరే యాక్టర్ చేశాడు. ఈయన కూడా చాలా బాగున్నాడు. అండ్ సౌరన్ ఆ స్పీచ్ చెప్పేటప్పుడు ఏంటంటే వెనకాలకు ఒక ఆర్క్ ఏంటంటే సౌరన్ చంపుదాం అనుకునేది. బట్ సౌరన్ అయితే అది కనిపెడతాడు. కనిపెట్టి ఆ ఆర్క్ అయితే మాత్రం చాలా అంటే చాలా దారుణంగా చంపుతాడు. అప్పుడు మిగతా ఆర్క్స్ కి అయితే అర్థమైంది సౌరన్ అయితే మనకు కరెక్ట్ కాదని. అండ్ సౌరన్ ఏంటంటే ఒక అన్సీన్ వరల్డ్ ని క్రియేట్ చేసి ఆ వరల్డ్ నన్ను ఆర్క్స్ ఏంటంటే స్లేవ్స్ గా మార్చాలి. స్లేవ్స్ గా అంటే అది అయితే కన్ఫర్మ్ యాడర్ అయితే నచ్చదు. యాడర్ ఏంటంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ ఇంకా ఆర్క్స్ కి అండ్ యాడర్ కి ఏంటంటే ఇంకో ఛాన్స్ అనేది ఉండదు. సౌరన్ అయితే మాత్రం కింగ్ గా ఇప్పుడైతే యాక్సెప్ట్ చేయాలి. అండ్ యాడర్ ఏంటంటే క్రౌన్ తెచ్చి సౌరన్ మీద పెట్టే ముందు ఏంటంటే ఆ క్రౌన్ ఏంటంటే ఫ్లిప్ చేస్తాడు. ఫ్లిప్ చేసి ఏంటంటే దాన్ని పొడుస్తాడు. పొడిచినప్పుడు ఏంటంటే మిగతా ఆర్క్స్ కూడా ఏంటంటే సౌరన్ మీద దాడి చేసి చంపాలని చూస్తాయి. బట్ ఆర్క్స్ ఏంటంటే ఆల్రెడీ చాలా పవర్ఫుల్. బట్ సౌరన్ ఆపడానికి ఎన్ని ఆర్క్స్ వస్తాయి చూడండి ఒకసారి. కాబట్టి సౌరన్ ఎంత పవర్ఫుల్ మనకి ఇక్కడైతే అర్థమైపోద్ది. అండ్ ఎట్టకేలకు సౌరన్ అయితే చంపుద్ది. చంపేటప్పుడు ఏంటంటే కెమెరా జూమ్ ఏంటంటే సౌరన్ ఫేస్ మీద వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏంటంటే తనేంటంటే ఒక డార్క్ స్పీచ్ చదువుతాడు. ఎందుకంటే మేబీ తనకైతే ఇంకో ఛాన్స్ ఉండిద్ది. అంటే ఇంకో లైఫ్ అనేది క్రియేట్ చేసుకుంటాడు. ఇంకొక వే అనేది ఉండిద్ది ఆ సౌరన్కి అయితే. తనైతే ఇమ్మోర్టల్. అండ్ తర్వాత తన బాడీ నుంచి ఏంటంటే ఒక బ్లాస్ట్ టైప్లో ఒక బ్లాస్ట్ అయింది. అంటే తన బాడీలో ఉన్న ఎనర్జీ ఏంటంటే బ్లాస్ట్ అయిపోద్ది. అప్పుడు ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్రోడ్ వెత్ ఎంత ఏంటంటే మంచుతో నిండిపోద్ది. మీరు కనుక సీతామని చూస్తుంటే గెలాటర్లు వచ్చినప్పుడు ఫుల్గా మంచు ఉండిద్ది. అండ్ ఆ తర్వాత తన బ్లడ్ అయితే కిందకి వెళ్ళి తేలిన తర్వాత ఏంటంటే అది ఒక గూగా మారిద్ది. అంటే ఒక గమ్ము టైప్లో ఏంటంటే ఒక వెనం టైప్లో ఏంటంటే మారిద్ది. అండ్ దాని దగ్గరికి ఏదైనా మీట్ ఉన్న ఏమైనా బాడీ కానీ వచ్చిందంటే దాన్ని కన్జ్యూమ్ చేసుకొని ఆ గూ కంటూ ఒక బాడీ షేప్ అనేది వచ్చింది. అలా చిన్నగా మిగతా యానిమల్స్ ఏంటంటే ఏదైనా కన్జ్యూమ్ చేసుకుంటే ఏంటంటే ఒక షేప్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటంటే అది ఆ మౌంటైన్ నుంచి కిందకు వచ్చింది ఒక రోడ్డు పాత్లోకి. వచ్చినప్పుడు ఏంటంటే ఒక ఉమెన్ ఏంటంటే ఒక బండి మీద వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ బండిలోకి వెళ్ళిపోద్ది. వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ఉమెన్ కూడా ఏంటంటే కన్జ్యూమ్ చేసుకునిద్ది. కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు ఏంటంటే హ్యాల్ బ్రెడ్ ఫామ్ అయితే వచ్చింది సౌరన్కి. అంటే మీరు కనుక సీజన్ 1 చూసినప్పుడు అయితే హ్యాల్ బ్రెడ్ సౌరన్ అని తెలిసింది. బట్ సౌరన్ హ్యాల్ బ్రెడ్ అనేది ఎలా మారాడు అనేది మాత్రం ఆ క్వశ్చన్కి అయితే ఈ సీజన్ 2 లో ఫస్ట్ ఎపిసోడ్లో అయితే ఆన్సర్ దొరికింది మనకు. హ్యాల్ బ్రెడ్ ఫామ్ లో ఉన్న సౌరన్ అయితే మాత్రం చిన్నగా ఏంటంటే నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ కొంతమంది పీపుల్స్ అగబడతారు. అండ్ వాళ్ళ కాడ ఏంటంటే మీరు గమనించినట్టయితే సీజన్ 1 లో హ్యాల్ బ్రెడ్ కాడ ఉండిద్ది. సౌత్ ల్యాండ్స్ కింగ్ ఒక లాకెట్, సేమ్ అదే లాకెట్ ఏంటంటే వీళ్ళ కాడ ఉండిద్ది ఒక అతని కాడ. అండ్ హ్యాల్ బ్రెడ్ అడుగుతాడు ఆ లాకెట్ ఎక్కడదని. సౌత్ ల్యాండ్స్ కింగ్స్ కాడ అయితే పనిచేసా, వాళ్ళైతే చనిపోయారు, వాళ్ళ గుర్తుగా అయితే ఆ లాకెట్ నా దగ్గర పెట్టుకున్నా అంటారు. అండ్ ఇంకా హ్యాల్ బ్రెడ్ కి ఆ లాకెట్ మీద అయితే కనబడిపోద్ది. అండ్ ఇంక వీళ్ళందరూ కలిసి ఏంటంటే షిప్ లో ఏంటంటే వేరే చోటకి వెళ్తా ఉంటారు. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఏంటంటే సీ క్రియేచర్ అయితే అటాక్ చేసింది. అటాక్ చేసినప్పుడు ఏంటంటే అందరు మాక్సిమం చనిపోయే స్టేజ్లో ఉంటారు. బట్ హ్యాల్ అయితే వాళ్ళకి హెల్ప్ చేయడు. ఆ లాకెట్ అనేది తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఏంటంటే వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ సీ క్రియేచర్ ఏంటంటే హ్యాల్ బ్రెడ్ గడి కూడా వచ్చింది. అప్పుడు తనేంటంటే తనకున్న ఆ డార్క్ స్పీచ్ ఏంటంటే ఆ మాన్స్టర్ అయితే భయపెడతాడు. భయపెట్టి దాన్ని కూడా వెనక పంపిస్తాడు. మనం ఇక్కడ కనుక చూసినట్టు సౌరన్ అయితే మాత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్. అది మనకైతే అంత ఈజీగా అయితే అర్థం కాదు గైస్. ఒక్క మాటలో చెప్పాలంటే సౌరన్ ఎంత పవర్ఫుల్. అండ్ తర్వాత కట్ చేస్తే ఏంటంటే ఎర్లాండ్ ఏంటంటే ఆ 3 రింగ్స్ తీసుకున్నానంటే గిల్గలాడ్ గడికి వెళ్తాడు. ఎందుకంటే ఎర్లాండ్కి అయితే నచ్చదు ఆ 3 రింగ్స్ క్రాఫ్ట్ చేయటం. మీరు కనుక సీజన్ 1 ఎండింగ్ చూస్తే ఏంటంటే కిలిబ్రింబో అయితే మాత్రం 3 రింగ్స్ అయితే క్రాఫ్ట్ చేస్తాడు. మేబీ
వాటి మీద కనుక సౌరన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మాత్రం ఎలిఫ్స్ అందరూ అయితే అంతరించిపోతారు. ఎందుకంటే అందరూ అయితే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఎర్లాండ్కి అయితే ఆ రింగ్స్ ఆడటం అయితే అసలు ఇష్టం ఉండదు. అండ్ ఆ రింగ్స్ తీసుకునేదంటే తన కింగ్ అయిన గిల్గెలాడ్ గైటికి వెళ్తాడు. అండ్ వెళ్ళిన తర్వాత అయితే మాత్రం గిల్గెలాడ్ అయితే గెలాడ్రియల్ క్వశ్చన్ చేస్తాడు, మీకు క్యాలిబ్రెడ్ ఫామ్ లో ఉంది సౌరన్ ముందలి తెలుసా అని. అప్పుడు గెలాడ్రియల్ అయితే నాకు తెలుసునిద్ది, బట్ తన ఇన్ఫ్లుయెన్స్ అయితే నా మీద పడింది, అందుకే నేనైతే చెప్పలేకపోయానిద్ది. అండ్ గిల్గెలాడ్ కూడా ఏంటంటే ఇంకో ఛాన్స్ అనేది ఉండదు. ఆ రింగ్స్ వాడితేనే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ మిడిల్ ఎర్త్ లో ఉండొచ్చు. మిడిల్ ఎర్త్ లో ఏంటంటే వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే గోల్డెన్ ట్రీకి లాస్ట్ లీఫ్ అండ్ రాలిపోతే మాత్రం వాళ్ళైతే వాళ్ళ రెలంకి అయితే వెళ్ళిపోవాలి. వాళ్ళు కనుక తెలుసు కనుక వాళ్ళ రెలంకి వెళ్ళిపోతే మాత్రం సౌరన్ ఎదుర్కోవడం ఈ మిడిల్ ఎర్త్ లో పీపుల్స్కి అయితే మాత్రం అది అసాధ్యం. కాబట్టి గిల్గెలాడ్కి అయితే ఇంకో ఛాన్స్ ఉండదు. మిడిల్ ఎర్త్ను అయితే కాపాడాలంటే మాత్రం కన్ఫర్మ్గా ఆ రింగ్స్ని అయితే వాడాలి. కాబట్టి ఎర్లాండ్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, బట్ ఎర్లాండ్ అయితే ఒప్పుకోడు. వీటి మీద కనుక సౌరన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మాత్రం మన ఎలిఫ్స్ జాతి మొత్తం అంతరించిపోద్ది. కాబట్టి నేనైతే ఈ రింగ్స్ ఇవ్వడం నేనంటే అక్కడ నుంచి దూకుతాడు. దూకేటప్పుడు ఏంటంటే ఈ రింగ్స్ని ఎలాగైనా సరే నేను డిస్ట్రాయ్ చేస్తా అంటాడు. అప్పుడు గెలాడ్రియల్కి అయితే ఒక థాట్ వచ్చింది. దూకిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, గెలాడ్రియల్కి ఏంటంటే ఒక ఐడియా అనేది వచ్చింది. అండ్ ఎర్లాండ్ ఏంటంటే ఆ రింగ్స్ ని తీసుకుని అంటే సెర్డాన్ కాడికి వెళ్తాడు. సెర్డాన్ అంటే ఎలిఫ్స్ అందరికి ఏంటంటే ఒక కింగ్ లాంటి వాడు. అండ్ తన ఏంటంటే ఒక ఐడియా ఇస్తాడు. ఆ సెర్డాన్ ఏంటంటే ఒక ఐడియా అని చెబుతాడు, ఈ రింగ్స్ ఇంకా తిరిగి రాకూడదంటే ఓషన్ లోని డీపెస్ట్ పార్ట్ అయినా అక్కడికి వెళ్ళి ఆ రింగ్స్ ని త్రో చేస్తే మాత్రం ఎప్పటికైతే అసలు అవుతుంది. అండ్ ఎర్లాండ్ కూడా ఏంటంటే ఆ రింగ్స్ తనకిచ్చి అయితే పంపిస్తాడు. అండ్ గెలాడ్రియల్ ఏంటంటే అప్పుడే ఎర్లాండ్ గాడికి వచ్చి రింగ్స్ ఎక్కడ అంటే సెర్డాన్కి ఇచ్చా, తనైతే డీపెస్ట్ పార్ట్ లోకి తీసుకువెళ్ళాడు ఆల్రెడీ అనేది. ఇంకా వీళ్ళకైతే ఇంకేం ఛాన్స్ ఉండదు. కాబట్టి వీళ్ళైతే గెలాడ్రియల్ అయితే వెళ్ళిపోతారు. అండ్ వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే సెర్డాన్ ఏంటంటే ఆ రింగ్స్ త్రో చేసేటప్పుడు ఏంటంటే ఆ రింగ్స్ ఉన్న పాకెట్ ఏంటంటే మళ్ళీ బోట్ లోనే పడుద్ది. బోట్ లో పడ్డప్పుడైతే సెర్డాన్ ఏంటంటే ఆ రింగ్స్ ని ఒకసారి చూద్దామని తీస్తాడు. అండ్ తర్వాత కట్ చేస్తే హాల్బ్రెడ్ ఏంటంటే కావాలని ఏంటంటే ఆర్క్స్ లొంగిపోతాడు. ఎందుకంటే యాడర్ ని కలవాలి కాబట్టి. యాడర్ కి తెలియదు హాల్బ్రెడ్ ఫామ్ లో ఉంది సౌరన్ అని, యాడర్కి అయితే తెలియదు. కాబట్టి హాల్బ్రెడ్ ఏంటంటే కావాలని ఏంటంటే ఆర్క్స్ లొంగిపోయి యాడర్ కాడికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళైతే హాల్బ్రెడ్ ని చంపేద్దంటారు. బట్ హాల్బ్రెడ్ ఏంటంటే వాళ్ళని మ్యానిపులేట్ చేస్తాడు. ఏమనంటే సౌరన్ అయితే న్యూ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి సౌరన్ అయితే మనం ఎలాగైనా ఆపాలంటాడు. అండ్ ఆ ఆపడానికి నా కాడ ఒక పవర్ ఉంది, అది మీకు చెబుతా, కాబట్టి నా మనసును వదిలేయమంటాడు. బట్ యాడర్ అయితే ఒప్పుకోడు. తననైతే ప్రిజన్ వేస్తాడు. ప్రిజన్ వేసినప్పుడు ఏంటంటే ఒక సీజన్ కనుక మీరు చూసినట్టే ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటాడు. ఆ ముసలోడు అయితే మాత్రం ఎక్స్ట్రాల్ చేస్తాడు. ఎందుకంటే కొడతా ఉంటాడు చీటికి మటికి హాల్బ్రెడ్ ని. అదైతే హాల్బ్రెడ్ కి అయితే అసలు నచ్చదు. హాల్బ్రెడ్ అయితే ఒక విషయం చూద్దాడు, నిన్ను ఇక్కడ నుంచి వెళ్లే లోపల అయితే నేను చంపేస్తాను. అండ్ తర్వాత యాడార్ ఏంటంటే హాల్బ్రెడ్ గడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏంటంటే చూద్దా ఉంటాడు సౌరన్ అనేది ఇప్పుడు చాలా పవర్ఫుల్ ఉన్నాడు. అండ్ తన న్యూ ఫామ్ కూడా ఉంది కాబట్టి మనకి ఏం తెలియదు. కాబట్టి ఎలాగైనా సరే సౌరన్ ఆపాలంటాడు. అండ్ ఆ పవర్ ఎక్కడ ఉందంటే ఎలిఫ్స్ గాడు ఉంది. అంటే ఆ 3 రింగ్స్ అది నేను ఒక్కనే తేగలను, కాబట్టి నన్ను వదిలేయండి అని యాడర్ అయితే అడుగుతాడు. బట్ యాడర్కి అయితే తెలియదు హాల్బ్రెడ్ సౌరన్ అని. కాబట్టి యాడర్ ఏంటంటే హాల్బ్రెడ్ వదిలేసిన తర్వాత ఏంటంటే హాల్బ్రెడ్ ఏంటంటే డైరెక్ట్ గా ఏంటంటే ఎలిబ్రిమ్మో గాడికి వెళ్తాడు. ఎలిబ్రిమ్మో ఏంటంటే వరల్డ్ ది బెస్ట్ క్రాఫ్ట్ మ్యాన్. అండ్ ఎలిఫ్స్ అండ్ గెలాడ్రియల్ ఏంటంటే వాళ్ళ ఎలిఫ్ సాంగ్స్ అయితే పాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఇంకా లాస్ట్ రిలీఫ్ అనేది రాలిపోద్ది ఆ గోల్డెన్ ట్రీని. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇంకా మిడిల్ ఎర్త్ మీద ఉండకూడదు. అండ్ అప్పుడే ఏంటంటే సెరిడాన్ అయితే ఆ రింగ్స్ తీసుకుని వస్తాడు. ఆ రింగ్స్ తీసుకుని ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే సెరిడాన్ ఏంటంటే ఒక రింగ్ వేసుకుని ఉంటాడు. అండ్ గిలిగెలాడ్ ఒక రింగ్ వేసుకుంటాడు. అండ్ గెలాడ్రియల్ ఏంటంటే ఇంకో రింగ్ వేసుకునేది. ఆ 3 రింగ్స్ పవర్ యూజ్ చేశానంటే మళ్ళీ ఆ గోల్డెన్ ట్రీకి ఏంటంటే ఇంకో గ్లో అనేది వచ్చింది, ఎనర్జీ అనేది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇంకా ఆ ఎలిఫ్స్ ఏంటంటే ఇంకా మిడిల్ ఎర్త్ మీద ఉండొచ్చు. కాబట్టి వాళ్ళైతే ఇంకా సౌరన్ ఎదుర్కోవచ్చు. బట్ ఇదంతా ఏంటంటే ఎర్లాండ్కి అయితే మాత్రం అసలు నచ్చదు. ఎందుకంటే మేబీ వాటి మీద అయితే కద్దగుతో సౌరన్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే గెలాడ్రియల్ ఏంటంటే ఆ రింగ్ పెట్టుకుని కానీ ఏంటంటే కొంచెం వేరే డ్రీమ్స్ వస్తాయి. అండ్ తర్వాత కట్ చేస్తే ఏంటంటే నోరి అండ్ గ్యాండల్ఫ్ అయితే మాత్రం వాళ్ళ జర్నీ అయితే కంటిన్యూ చేస్తారు. వాళ్ళు ఏంటంటే స్టార్స్ ని ఫాలో అవుతా ఏంటంటే రూమ్ కి వెళ్తారు. అండ్ వీళ్ళ జర్నీలో ఏంటంటే పాపీ కూడా ఆడిద్ది. అండ్ గ్యాండల్ఫ్, నోరి అండ్ పాపీ వీళ్ళ జర్నీ అయితే గైస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వెళ్తా ఉంటారు, మధ్యలో చాలా చాలా రచ్చ జరిగిద్ది అనుకోండి, అది వేరే విషయం. మీరు ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 అయితే ఆ 2 ఎపిసోడ్స్ అయితే నెక్స్ట్ 2 days అయితే వస్తాయి. అండ్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.